హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మా చిక్కుళ్ళు అనేవి ఏ విధంగా కాసాయి చూడడానికి బాగానే ఉన్నాయి, కొంచెం తినడానికి సరిపోతున్నాయి అన్నమాట. అందుకే ఈ విధంగా మేమైతే పొలం గట్టులో వేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు పొలం. ఓకే, ఏ విధంగా ఉన్నాయి మా చిక్కుళ్ళు అనేవి నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. వాటిని మీరు చూసే ముందైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఈ రైతు బిడ్డకైతే. ఓకే, మీరు ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారో ఈ వీడియో చూస్తున్నవారు డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీరు ట్రూ రైతు బిడ్డలు అయితే డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మా చిక్కుడు పాదులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అవి మాత్రం వేసాము, తినడానికి సరిపోతున్నాయి అనమాట. ఇంకేం చేయలేం, ఇంకా ఎక్కువ వేయలేదనమాట. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు గట్టి అయితే ఉంది, కానీ మరి అక్కడైతే వేయలేదు. ఇప్పుడైతే అవి ఏ విధంగా కాసాయి, బాగా కాసే లేదనేది చూపిస్తాను, ఒకసారిగా చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవే అనమాట మా చిక్కుడు పాదులు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దసరాకి మొత్తం విరిగిపోయాయి. దసరా నాడు గాలి వానకి మొత్తం ఇక్కడ మొత్తం విరిగిపోయి ఇవి మొత్తం పడిపోవడం అయితే జరిగింది. బాగానే కాసాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చూడడానికి బాగానే ఉన్నాయి. ఈ గట్టు మొత్తం వేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలా చివరి దాకా వెళ్దాం. చూసుకోవచ్చు ఎంత ముద్దుగా ఉన్నాయి. అంతకుముందు ఫస్ట్ టైం కదా బాగానే కాసాయి, అప్పుడైతే వీడియో రికార్డ్ చేయలేకపోయాను, తొందరపడి గాబరపడి. ఇప్పుడు కూడా ఆ తొందరలోనే పొలానికి వచ్చాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి త్వరగా. బట్ వీడియో తీయాలనుకున్నాను, చూపించాలనుకున్నాను మీకు, అందుకే ఈసారి అయితే తీస్తున్నాను అన్నమాట వీడియో. చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి, ఇక్కడ ఎక్కువ కాసాయి అన్నమాట. అండ్ అలా ముందుకైతే వెళ్దాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ సైడు ఎలాంటి పంటలు వేస్తారు, ఏ పంటని ఎక్కువగా పండిస్తారు డెఫినెట్లీ కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా గట్లలో వేసుకుంటాం చిక్కుడు పాదులు. అండ్ మాకైతే వరి అండ్ మొక్కజొన్న మాకు ఎక్కువ అనమాట. ఇదే ఎక్కువగా మేము పండిస్తుంటాం. అండ్ పోడు వ్యవసాయం చేస్తాం. అక్కడ నువ్వులు, కొండ నువ్వులు అంటారు, కొండ నువ్వులు వేస్తాం. అండ్ ఇంకా అంతే మరి, కొండ నువ్వులు, కొండ జొన్నలు అనమాట. అవి మొత్తం కూడా మేమైతే వేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్లో కూడా. ఇప్పుడైతే వీటిని మొత్తం తెంపుకొని పోతానన్నమాట ఇంటికి. మొత్తం తీసుకువెళ్ళి సగం తిని, మొత్తం తినలేము కదా, మిగతా సగం అయితే మా రిలేటివ్స్కి మొత్తం ఇచ్చేస్తామన్నమాట. మా కుటుంబ సభ్యులు అనేవారు ఉంటారు కదా, వాళ్ళకైతే పంచేయడమే. ఎక్కువగా కాసాయి కనుక మరి ఇంకేం చేయలేం, తినలేమన్నమాట. ఓకే, ఫైనల్లీ చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీ సైడు నాకు తెలుసులేండి, మీ సైడ్ అయితే చాలా ఎక్కువగా భారీ స్థాయిలో పండిస్తారు. ఇది ఒక పెద్ద వింత అనుకోవచ్చు మీరు. ఓకే, చూడడానికి బాగున్నాయి, అందుకే నేనైతే వీడియో రికార్డ్ చేసి మీకైతే చూపిద్దామని, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చూపిద్దామని నేనైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. మా చిక్కుడు పాదులు అనేవి మా పొలంలో ఈ విధంగా కాసాయి అనేసి మీకైతే చూపిద్దామని నేనైతే ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ మరిన్ని వీడియోస్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్.